సార్ నేను రీసెంట్ ఈవినింగ్ గేమ్ చేంజర్ అవును. ట్రైలర్ రిలీజ్ అయింది కదా, మీ రివ్యూ ఏంటి దాని? అదే మనం 'గేమ్ చేంజర్' డే 1 నుంచి మనకు లాస్ట్ టైము ట్రైలర్‌కి ముందు దాంట్లో గూడా ఓల్డ్ గెటప్‌లో అంటే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న విషయం. అంటే రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ ఫ్లాష్ బ్యాక్, తర్వాత రామ్ చరణ్ కొడుకు ఇప్పుడు కరెంటు సిట్యుయేషన్‌లో ఉన్నాడన్నట్టు. ఫస్ట్ మనం ఓల్డ్ గెటప్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డ్ గెటప్‌లో ఆయన వైట్ అండ్ వైట్ పంచె కట్టుకొని ఓల్డ్ గెటప్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ అయ్యుండొచ్చు. అంటే అది ఏ జనరేషన్ చేస్తారు ఏంటని మనకు తెలీదు గానీ, దాన్ని మనకి చూసిన ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైందేంటంటే, రామ్ చరణ్ ఓల్డ్ గెటప్‌లో ఒక ఎమ్మెల్యే. ఎస్‌జే సూర్య చీఫ్ మినిస్టరు. ఆయన చేస్తున్న అరాచకాలని రామ్ చరణ్ ఎదిరిస్తూ ఉంటాడు కాబట్టి, వాళ్ళిద్దరికీ 1-to-1 ఫైట్ జరుగుతా ఉంటది. ఆ క్రమంలో ఈ రామ్ చరణ్ భారీగా నటించింది ఓల్డ్ గెటప్‌లో మన అంజలి. అంజలి ఆ టైంలో తను ప్రెగ్నెంట్ అవ్వడం, ఆ టైంలో వీళ్ళు ముఖ్యమంత్రి అంటే పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో నెగెటివ్ చేయాలి కాబట్టి ఈయన్ని చంపేయడం జరిగుండొచ్చు. అంజలిని కూడా థ్రెట్ చేసి ఉండొచ్చు. ఆమె ఉందా లేదా అనేది మనకి ఇక్కడ రివీల్ చేయలేదు. ఆమె ప్రెగ్నెంట్ అని మాత్రం చూయించారు. కాబట్టి ఎవరైతే ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి ఈ ఇప్పుడున్న రామ్ చరణ్, కొత్త రామ్ చరణ్ పుట్టిన తర్వాత ఆమె చనిపోవటమా? లేకపోతే ఆమె లైవ్‌లో ఉంటదా? అనేది మనకి సినిమా రిలీజ్ అయితే గాని తెలీదు. ఇది ఓల్డ్ క్యారెక్టర్. ఓల్డ్ క్యారెక్టర్ ఆయన ఒక ఎమ్మెల్యే. ఒక సీఎంని ఎదిరించే ఎమ్మెల్యే. ఒక సీఎం చేసే అరాచకాలు గాని, లేకపోతే అన్యాయాన్ని గాని తను ఎదిరిస్తూ తన యొక్క నిజాయితీతో రాజకీయాలు చేసేటువంటి ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే మరి చనిపోయిన తర్వాత ఈ కొత్త ఎపిసోడ్‌లోకి వచ్చేటప్పుడు రామ్ చరణ్ ఎలా లీడ్ చేసాడనేది. ఆయన ఫస్ట్ ఒక చదువుకున్నప్పుడు స్టూడెంట్ లీడర్‌గా చూయించారు. తర్వాత ఏమైందంటే యాజ్ ఏ కలెక్టర్‌గా, యాజ్ ఏ ఎస్పీగా చూపిస్తారు. అంటే ఒకే పర్సన్ మరి అటు కలెక్టర్, ఇటు ఎస్పీ ఎలా అయ్యాడనేది మనం సినిమా చూస్తే గాని మనకు అర్థం కాదు. ఈ క్రమంలో అంటే వాళ్ళ ఫాదర్ ఏమో రాజకీయంలో ఉన్నాడు. ఇతనేమో బ్యూరోక్రాట్‌గా ఉన్నాడు. ఈ బ్యూరోక్రాట్‌లో ఉంటూ ఈ రాజకీయ నాయకులను ఎలా ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. ఇక్కడ మనకొచ్చే ఒక చిన్న డౌట్ ఏంటంటే, అక్కడ ఎస్‌జే సూర్య ఉన్నాడు. ఇక్కడ ఎస్‌జే సూర్య ఉన్నాడు. ఇద్దరు సేమ్ ఏజ్‌లో ఉన్నారు. అంటే మరి ఎస్‌జే సూర్య కొడుకు మళ్ళీ అంటే ఎస్‌జే సూర్య కూడా డబుల్ యాక్షన్ అనేది ఒక డౌట్. పాత ఎస్‌జే సూర్య కూడా ఇక్కడ ఉంటే ఇతను కొంచెం ఏజ్ పెరిగినట్టు చూయించారు. అది ఎక్కడ మరి ట్రైలర్‌లో ఇద్దరు సేమ్ ఏజ్ అన్నట్టు చూయించారు. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయితే కాదు. అతని కొడుకు అంటే సూర్య కూడా డబుల్ యాక్షన్ చేసాడనేది మనకు తెలీదు. సేమ్ సూర్యనే మళ్ళీ రామ్ చరణ్ తలపడటం జరుగుతది. ఈ తలపడే క్రమంలో సూర్య అనే అతను ఒక పొలిటీషియన్ కాబట్టి, ఇతను బ్యూరోక్రాట్ కాబట్టి ఒక డైలాగ్ చెప్తాడు. రాజకీయ నాయకుడు అనే అతను 5 ఏళ్లే ఉంటాడు. మేము బ్యూరోక్రాట్స్ 25-30 ఇయర్స్ మేము సర్వీస్‌లో ఉంటామని. మరి ఇది ఆళ్ళ బాబాయికి చెప్పాడా? లేకపోతే ఎవరికి చెప్పాడా? అనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే ఆళ్ళ బాబాయ్ కూడా ఇప్పుడు డీసీఎం కాబట్టి. పొలిటీషియన్స్ అనేవాళ్ళు 5 ఇయర్సే ఉంటారు. మీరు తర్వాత మళ్ళీ జరగబోయే క్రమాలు కూడా చూసుకోవాలన్నట్టుగా అది మా మాట చెప్పాడా ఏంటనేది మనకు తెలీదు. ఆహ్, ఇది మనకున్న కూలంకషంగా ట్రైలర్‌లో ఉన్నది. ఆయన హెలికాప్టర్‌లోంచి ఆ లుంగీ కట్టుకు దిగే షాట్ మాత్రం ఎక్సలెంట్‌గుంది. బట్ దీని ఎగ్జిక్యూషన్‌లో ఎట్లా ఉంది? దీన్ని మరి లెంగ్త్ కూడా 245 మినిట్సే ఉంది. మరి ఫ్లాష్ బ్యాక్ ఎంతుంటది? మరి ఇక్కడ ఇన్ని క్యారెక్టర్‌లున్నాయి. ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్ నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ పాటలకే పెట్టుకొనుంటారు. ఆమెకేదో ఒకటి 2 డైలాగులు ఇచ్చారు గానీ, బట్ అంత ఇంపార్టెంట్ ఉన్న రోల్ అయితే ఉండకపోవచ్చు. బట్ యాక్చువల్‌గా 'శంకర్' సినిమాలో హీరోయిన్‌కి చాలా ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఉంటది. బట్ ఇన్ని క్యారెక్టర్ల మధ్య ఆమె క్యారెక్టర్‌కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంటది, ఉండదా అనేది తెలీదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ లీడర్ ఉంటాడు. ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, ప్లస్ మళ్ళీ సూర్య ఆయన క్యారెక్టర్ ఇవన్నిటి మధ్య హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటదనేది మనకు తెలీదు గానీ, బట్ అది సినిమా రిలీజ్ అయితే గాని తెలీదు. బట్ ట్రైలర్ అయితే అంత ప్రామిసింగ్‌గా అయితే అనిపించలేదు. అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత హీరో, విలన్ ఈ టైప్‌లో అనిపించింది. అంటే పొలిటికల్‌గా ఫస్ట్ నుంచి ఏదేదో పొలిటికల్‌గా అని చెప్తున్నారు గానీ, బట్ అంత ప్రామిసింగ్ అయితే అనిపించలేదు. చూద్దాం అది ఎట్లా ఉంటదో ఏంటనేది. థాంక్ యూ.